హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నాట్ కరెక్ట్ సార్. ఇప్పుడు లావణ్య గారు, ప్రీతి గారు వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే డ్రగ్స్ గురించి ఎక్కడ చూసినా కానీ ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది ఇప్పుడు కాలేజెస్ నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు డ్రగ్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. లైక్ అంటే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చాలా మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా? నాకెవ్వరు లేదమ్మా, అలాంటి ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు అసలు తాగుడన్నా కూడా నాకు నచ్చదు, సిగరెట్ స్మోక్ అన్నా కూడా నాకు నచ్చదు. అలాంటి వాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటా. నేను ఈరోజు ఇంత గర్వంగా మాట్లాడుతున్నా, గర్వం మీన్స్ ఉన్నట్టు చెప్తున్నా. మిమ్మల్ని అందరూ హైదరాబాద్ ఓల్డ్ సిటీ సూర్యాబాయి అని బ్రాకెట్ లో రౌడీ షీటర్ అని కూడా చెప్తారు. వాళ్ళు ఏదో పెట్టుకుంటారమ్మా తమ్మేల కోసం. వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం రౌడీ షీటర్ అవుతానో చెప్పు? కాదా సార్? ఎందుకు అవుతానమ్మా చెప్పండి మీరే. ఇప్పుడు మీరు ఏదో తమ్మేలు పెట్టుకున్నంత మాత్రాన నేను అయిపోను కదా. వాళ్ళ ఇష్టమమ్మా అది. నేను ఏదన్నా అన్యాయం జరిగితే స్పందించడానికి నేను ముందుంటా. నా పేరు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. పిలిస్తే నేను పలుకుతా. తప్పుంటే తప్పని చెప్తా, ఒప్పుంటే ఒప్పు అని చెప్తా. మనకు ఎవరినో వాడుకొని ఎవరిదో ఏదో చేసి అది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే నాకు ఆ అమ్మాయి పరిచయం కాదు, వాళ్ళే నాకు శత్రువులేం కాదు, లేకపోతే నాకు తెలిసిన పీపుల్ కాదు. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ డ్రగ్స్ కు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు, మీరు చెప్పింది కరెక్టే. డ్రగ్స్ కనే కాదు ప్రతి దానికి ఇప్పుడు బాగా నడుస్తున్న మన ప్రపంచంలో అక్రమ సంబంధాలు, రెండు డ్రగ్స్, టీనేజ్ గంజాయి, తాగి మర్డర్లు చేసుకోవడం, తాగి రేపులు చేయడం. ఈ సిస్టమ్ మార్చాలండి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని బెయిల్ ఇవ్వద్దు. ఏ సెలబ్రిటీ ఉండని ఎవరన్నా ఉండని, డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు, ఎంత నష్టలో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళని తీసుకెళ్ళి రేప్ చేసినా కూడా తెలియదు వాళ్ళకి. నేను విన్నంత ప్రకారం అంత మత్తులో ఉంటారు. ఇలాంటి చెడు అలవాట్లకు ఎందుకు యూత్ ఈ మధ్య ఇట్లా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఏ అలవాట్లు లేవు. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని దగ్గర కూడా రానియా, వాళ్ళ నీడ కూడా తాకనే. నేను మాడితే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే సార్ ఏదైనా కానీ మార్పు అనేది వాళ్ళంతటా వాళ్ళకే రావాలి. కొన్ని మార్పులు మనం చిన్న విషయం, లావణ్య గారు ఆమెనే నేర్పించిందంటే ఆమె నేర్పిన నువ్వేం చిన్న ముల్లివేం కాదు కదమ్మా. ఒక చిన్న మాట అంటున్నా, ఆమె నేర్పిస్తే నువ్వెట్లా నేర్చుకుంటావు? నీకంటూ ఒకటి అది ఉండదా, మైండ్ ఉండదా? ఆమె మీద ఇప్పుడు ఒకటి ఆమె ఏదో అందులో గోయిలో పడితే నువ్వు కూడా పడతావా? అలా అని చెప్పి ఆమెను కూడా బ్లేమ్ చేయొద్దు, లావణ్య గారిని కూడా. తప్పొప్పులేందో వాళ్ళిద్దరికీ తెలుసు, పైన దేవునికి తెలుసు. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దండి. ఒకవేళ వాళ్ళు మంచిగా జెన్యూన్ ఉంటే జెన్యూన్ అని చెప్పి పబ్లిక్ రివ్యూ ఇస్తుంది. జెన్యూన్ గా లేకపోతే జెన్యూన్ లేని రివ్యూ ఇస్తుంది. కాదు సార్, ఇంత జరుగుతుంది కానీ మరి మీరు చాలా క్లియర్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, బానే ఉంది. కానీ శేఖర్ భాష గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రూఫ్స్ తో సహా మొత్తం అంతా లావణ్య గారు ఏం చేశారు అనేది చూపిస్తున్నారు కదా. అదే అమ్మాయిగా దొరకనంత వరకు దొరకనంత వరకు దొరసానే, దొరికిన తర్వాత ఎవరైనా డమ్మీయే. మరి దొరికేశారు కదా. మరి ఇప్పుడు దొరికేసినప్పుడు కొంచెం ఇది కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుండేది. తప్పులు అంతే కదా. ఇప్పుడు నీకు విషయం తెలుసా అమ్మ, అటాక్ చేసిర్రు, హాస్పిటల్లో ఉన్నాడు, మనోడు బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు సరే అమ్మా, అతను వచ్చి రికార్డింగ్స్ అవి ఏవో అన్ని వినిపించాడు, ఓకే బాగానే ఉంది, ఓకే. నీకు ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు చేసింది కాబట్టి ఆమెకు ఏం చేయాలో అర్థం కాక మరి డ్రగ్స్ ఏమైనా తీసుకుందా లేకపోతే ఏందో. అసలు శేఖర్ భాషల కొట్టడం అయితే నాకైతే అస్సలు నచ్చలే. ఒక అమ్మాయి ప్లేస్ లో ఉండి అంత మనుషులను పెట్టించుకొని కొట్టడం ఎవరైనా సరే తప్పే. అదే ఇప్పుడు ఆ అమ్మాయి కొట్టింది కాబట్టి అది కొంచెంలోనే పోయింది. అదే శేఖర్ భాష చేసుకొని అట్లా ఏమైనా చేస్తే దాన్ని ఎంత పెద్దగా చేస్తుండేనే. ఇక అమ్మాయి మీద తిరగబడ్డాడు, అమ్మాయిని కొట్టిండు. అది ఏందో అండి, ఆ చట్టం ఏందో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. అమ్మాయిలకే చట్టాలు ఎక్కువ మారిపోయినట్టున్నాయి, కానీ అబ్బాయిలు కొంతమంది తెలుసుకోవాలి. అబ్బాయిలకు కూడా చాలా చట్టాలు ఉన్నాయి, చాలా ఎదుర్కోవచ్చు. వాళ్ళకు ఉన్నంత చట్టాలు మనకు కూడా ఉన్నాయి. కొంచెం మైండ్తో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. వాళ్ళేం తోపులు కాదు, వచ్చి ఏవంగానే మీడియా చూపించే ధైర్యంగా వచ్చి చెప్పేసేయండి, ధైర్యంగా వచ్చి రివీల్ చేసేసేయండి మీ దగ్గర ఉన్నది. వాళ్ళకన్నా ముందు మీరే రివీల్ చేసేసేయండి మీ దాకా వస్తే. మీరు ఇంతకీ ఈ విషయం అబ్బాయిలకు చెప్తున్నారా అమ్మాయిలకు చెప్తున్నారా? అమ్మాయిలకి చెప్తున్నా, అబ్బాయిలకి చెప్తున్నా. ఇప్పుడు నేను రీసెంట్లీ ఒక కామెంట్ చూసా అమ్మా. రీసెంట్లీ కామెంట్లో అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి అనుకున్నాను, ఎప్పుడు చూడను, వేరే వాళ్ళు ఎవరో చూసి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించారు. టాపిక్ నా గురించి ఉంది అక్కడ. కానీ నిజాలు ఏందో కామెంట్ పెట్టిన వాళ్ళకి తెలుసు, చూసిన నాకు తెలుసు. ఎందుకు అట్లా కామెంట్లు పెట్టారు? ఇప్పుడు లంగ పని చేసింది కాకుండా ఏదన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికి కలిపి చెప్తున్నా, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉండే ప్రూఫ్లు మీ దగ్గర ఉంటే, మా దగ్గర ఉండే ప్రూఫ్లు మా దగ్గర ఉంటాయి. మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అంటే మా దగ్గర ఏం లేక కాదు, అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరిని అలా 10 మందిలో నేను నాకిపోయాను కదా అని చెప్పి అందరినీ నాకించేద్దామని చెప్పి చూడకండి దయచేసి. ఇది మీరు ఈ స్వీట్ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నారు? అది వాళ్ళకి తెలుసు, ఓకే, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం, ఇంత చేస్తున్నాం అంటే మా దగ్గర కూడా ఉంటాయి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే, చాలా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే సాక్షులను కూడా తీసుకొచ్చి మీడియా ముందు నిల్చోబెట్టి చెప్పిస్తా నేను ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దయచేసి మానుకోండి, నాకు మీ మీద ఎలాంటి పగ లేదు. మీరు ఇవన్నీ పెట్టుకొని లేని పగలని తీసుకురాకండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదండి, ఒకరు మంచిగా ఇట్లా ఎదుగుతారంటే వాళ్ళని ఎట్లా తుంచేద్దామా, నేను నాశనం అయిపోయినా కదా వాళ్ళు నాశనం అయిపోవాలి. ఐ మీన్ ఇప్పుడు ప్రూఫ్లు అన్నీ బయటపడ్డాయి లావన్నీ, ఇక నేను ఎట్లా అయిపోయినా ఎందుకు వదలాలి? నేను చేద్దాం, పెద్ద చేద్దాం, ఎంత చేసినా కూడా కాదు. ఇప్పుడు తప్పులు ఉప్పు అయిపోతాయా? ఉప్పులు తప్పు అయిపోతాయా? అవవు కదా. ఎంత చేసినా ఉప్పులు తప్పుగా నిజాలు అనేది, ప్రూఫ్స్ అనేది బయట పడతాయి. బయట పడినప్పుడు మీరే చిన్న ముఖం వేసుకొని ఇజ్జత్ మొత్తం మొగొట్టుకొని, మొగోనికి ఇజ్జత్ పోయినా సరే వాడు బతకగలడు, ఆడామెకు ఒక్కసారి ఇజ్జత్ పోతే బతకలేడు. పెద్దోళ్ళే చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి తెలియక మొగోడు, ఓకే తెలిసి కూడా తప్పు చేసినా కూడా అప్పట్లో ఏమంటుండే, ఆ మొగోడు కదా ఏదో అనేస్తుండే అప్పట్లో. కానీ ఆడామె ఒక తప్పు చేసినా కూడా దాన్ని జడ్జి చేస్తారు. ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, అబ్బాయి తప్పు చేసినా కూడా ప్రశ్నించవచ్చు, అమ్మాయి తప్పు చేసినా కూడా ఎక్కువ ప్రశ్నిస్తారు. ఇప్పుడు చూసి జాగ్రత్తగా. చూసారా సార్, అమ్మాయిలు తప్పు చేసినా ఎక్కువ ప్రశ్నిస్తారు అని మీరే చెప్తున్నారు. మళ్ళీ అమ్మాయిలుగా చట్టాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయని మీరే చెప్తున్నారు. సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు లావణ్య విషయంలో అంత సపోర్ట్ చేసింది, ఇప్పుడు లాస్ట్ శేఖర్ భాష వచ్చి అంత చేసిండు. ఇప్పుడు శేఖర్ భాషని అంత వలగొట్టిర్రు. మరి ఏం చేస్తున్నారు? మరి ఏమైనా చెప్పారు? మరి అయితే ఏం చేపించారు? ఏం చేపించింది? అరెస్ట్ చేయండి ఆమెని. అరెస్ట్ చేయడానికి సార్, ఇప్పుడు అరెస్ట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనో, లేకపోతే చట్టానికి ఏం కావాలి? ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్సా? అంత క్లియర్ కట్ గా చెప్తుంటే శేఖర్ భాష ఇంకేం ప్రూఫ్స్ కావాలి? సార్ చెప్తే సరిపోదు సార్, అక్కడ ఏదైనా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి, లేదంటే ఆ అమ్మాయి అతన్ని కొట్టించడం ఎవరైనా చూడాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. శేఖర్ భాష నటిస్తున్నాడు అని మీరు అంటారా? నాకు తెలిసినంత వరకు శేఖర్ భాష నటించాడు. నాకు అతనితో ఉన్న నేను ఒక 30 days వరకు వేసిండొచ్చు. అలాంటి వ్యక్తి అయితే కాదు. మరి నాకు తెలిసి నటించే వ్యక్తి కాదు. ఎవరైనా సరే నన్ను కొట్టింది అని చెప్పి మీడియా ముందు చెప్పుకోవాలని ఎవరికి షోక్ ఉండదు. మొగోళ్ళకైతే